ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వ్యాపారం అభివృద్ధి చెందడానికి, వ్యాపారం బాగా వృద్ధి చెందాలి. ఏ వ్యాపారమైనా, ఈ వ్యాపారం అబ్బా వ్యాపారం అని కాదు, ఇంటిలో ఉండి వ్యాపారం చేసినా, వ్యవసాయం ద్వారా వ్యాపారం చేసినా, వర్క్షాపులు, లారీలు, బస్సులు, కార్లు, ఆటోలు, టైలరింగు, ఫుడ్ కోర్ట్లు, వాటర్ బిజినెస్ కావచ్చు, స్వీట్ షాప్స్ కావచ్చు, కొబ్బరి బండాల వ్యాపారం కావచ్చు, మొక్కజొన్న కండ్ల వ్యాపారం కావచ్చు, పాల వ్యాపారం కావచ్చు, కూరగాయల వ్యాపారం కావచ్చు, షాప్స్ కానీ, మాల్స్ కానీ, ఏదైనా సరే, అది పెద్ద ప్రాజెక్ట్ అయినా చిన్న ప్రాజెక్ట్ అయినా సరే, వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఒక తాంత్రిక ఉపాయం ఎలా చేయాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఇది సోమవారంలో చేయాలి. మీరు సోమవారం నాడు సూర్యోదయ సమయంలో, అంటే సూర్యుడు ఉదయించే సమయంలో స్నానం ముగించేయాలి. అంటే అక్కడ సూర్యుడు ఉదయించడానికి ముందే స్నానం చేయాలి. ఒక తెల్ల చందనం మనకి బయట పూజా వస్తువులు అమ్మే షాపులో దొరుకుతుంది, మొక్క తీసుకోండి. ఆ తీసుకొని దగ్గరలో ఎక్కడైనా లక్ష్మీదేవి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళండి. ఆ రోజు నుండి 7 రోజుల వరకు కూడా ఆ తెల్ల చందనం చెక్కని అమ్మవారి దగ్గర ఉంచి ధూపము, దీపము, నైవేద్యం సమర్పించి 7వ రోజున, అంటే చివరి రోజు, ఆ తెల్ల చందనం చెక్కని వెంటనే మీ ఇంటికి తెచ్చుకోండి. తర్వాత దాన్ని మీరు వ్యాపారం చేసే స్థలంలో డబ్బులు పెట్టే దగ్గర, అంటే క్యాష్ బాక్స్ దగ్గర అది పెట్టుకోండి. ఇలా మీరు చేయటం వల్ల ప్రతినిత్యం మీరు ఇప్పుడు 7 రోజులు అమ్మవారి గుళ్ళో పెట్టారు. మరి గుళ్ళో పెడితే పంతులు గారు ఒప్పుకుంటారా అంటే చెప్పండి, నేను అలా చేస్తున్నానండి, నాకు వ్యాపార అభివృద్ధి కోసం అమ్మవారి దగ్గర పెట్టి ఉంచండి, గుళ్ళో పెట్టి ఉంచండి, నేను 7 రోజుల తర్వాత మళ్ళీ వస్తాను, తీసుకుంటా అని చెప్పండి. వారు ఒప్పుకుంటారు. అలా ఒప్పుకోకపోతే మీరు చేయమాకండి, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ ఒప్పుకొని అలా వారు పెట్టిస్తే మాత్రం ఈ పరిహారం చేయొచ్చు. ప్రతినిత్యం తర్వాత 7 రోజు తర్వాత, అంటే 8వ రోజు ఉదయాన్నే స్నానం చేసి గంధపు స్నానం మీద ఆ గంధాన్ని అరగతీసి నుదుటిన బొట్టుగా పెట్టుకోండి. మీకు వ్యాపారం ఎలా వృద్ధి చెందుద్దంటే దినదినాభివృద్ధి చెందుతుంది. సుఖము, సంతోషము కొదవ లేకుండా మీకు వస్తుంది. ఇది చాలా మంచి పరిహారం, చాలా తేలికైంది, ఖర్చు లేనిది. ఇక్కడ మీరు లక్ష్మీ అమ్మవారిని, శివుడిని, కుబేరుడిని, నారాయణుడిని సమయం ఉన్నప్పుడే తలుచుకోండి. ఇది బొట్టు పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి, అద్భుతమైన లాభాలను చూస్తారు. ప్రయత్నం చేయండి, ఫలితం పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.